హాయ్ అందరికీ మ్యాంగోస్ ఏఐ తెలుగు స్వాగతం. నేటి వీడియోలో మనం ఉత్తరాఖండ్ అందాలని అన్వేషిద్దాం. హిమాలయాల అందాల నడుమ ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఈ రాష్ట్రం ఎన్నో అద్భుతాలకు నిలయం. ఆధ్యాత్మిక క్షేత్రాల నుండి సుందరమైన ప్రకృతి దృశ్యాల వరకు ఉత్తరాఖండ్ ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి అందిస్తుంది. ఏవరుల పుంచభూమి దేవభూమిగా ప్రసిద్ధి పొందింది. ఎందుకంటే ఇక్కడి ప్రతి కొండ, ప్రతి నది, ప్రతి అడవి ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయి ఉంటుంది. ఈ వీడియోలో మనం ఉత్తరాఖండ్లో తప్పకుండా సందర్శించవలసిన కొన్ని ప్రముఖ ప్రదేశాల గురించి తెలుసుకుందాం. గంగానది సొంత ఆరుగా గుర్తింపు పొందిన హరిద్వార్ నుండి సూర్యోదయం చూస్తూ నైనిటాల్ సరస్సు వరకు ప్రతి మలుపులో ఉత్తరాఖండ్ మీకు ఒక అద్భుతాన్నే అందిస్తుంది. ప్రతి ప్రదేశం యొక్క ప్రత్యేకత, చారిత్రక ప్రాముఖ్యత మరియు సందర్శకులకు అందించే అనుభవాల గురించి మాట్లాడుకుందాం. సరే, ఇంకెందుకు ఆలస్యం, మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. మీరు నా ఛానల్ ని మొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు రాబోయే ఆసక్తికరమైన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి. కేదార్నాథ్ ఆలయం శివుడికి అంకితం చేయబడిన ఆలయం. హిమాలయ పర్వతమైన పవిత్ర స్థలం. ఇది చార్ధామ్ యాత్రలో ఒకటి. బద్రీనాథ్ ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడిన ఆలయం. చార్ధామ్ యాత్రలో ముఖ్యమైన భాగం. అలకనంద నది తీరంలో ఉన్న ఆలయం అత్యంత పవిత్రంగా భావించబడుతుంది. హరివర్గం గాంధీ ప్రవాహం ఇక్కడ హిమాలయాల నుంచి సదాశివంగా వస్తుంది. హరికి పావనమని ప్రదేశం గంగారతి మరియు హరివటాటతో ప్రసిద్ధి. రిషికేశ్ ఈ ప్రదేశం యోగా రాజధానిగా ప్రసిద్ధి. గంగానది తీరం మరియు లక్ష్మణ్ జూలా వంటి ప్రదేశాలు భక్తులకు మరియు ప్రకృతి ప్రేమికులకు ఆనందాన్నిస్తాయి. మసూరి హిమాలయాల్లో ఉన్న ప్రదేశం క్వీన్ ఆఫ్ హిల్స్ అని పిలుస్తారు. ప్రకృతి అందాలు, గడ్చెట్లు మరియు మంచు పర్వతాలతో ఇది శీతాకాలంలో ప్రత్యేకంగా అందంగా ఉంటుంది. నైనిటాల్ ఈ ప్రదేశం నైని సరస్సుతో ప్రసిద్ధి. సరస్సు నడుమ బోటింగ్ అనుభవం అద్భుతంగా ఉంటుంది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ప్రపంచీయ టైగర్ రిజర్వ్. ఇది అరువ ప్రేమికులకు మరియు అడవి జీవులను చూడడానికి అనువైన ప్రదేశం. అల్మోరా ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. ఇది పర్వత ప్రాంతంలో ప్రశాంతంగా గడపడానికి మంచి ప్రదేశం. చోప్తా ఇది మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉత్తమ ప్రదేశం. వల్లీ ఆఫ్ ఫ్లవర్స్ ఈ ప్రదేశం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటి. ఇది వసంత ఋతువులో పుష్పాలతో నిండిపోయి అద్భుతంగా ఉంటుంది. సిక్ మతానికి పవిత్రమైన ఈ స్థలం ప్రకృతి అందాలతో నిండిపోయి ఉంటుంది. హేమకుండ్ సాహిబ్ టీవీ మీ ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మరియు స్మరణీయంగా చేస్తాయి. ఉత్తరాఖండ్ కి మీరు వెళ్లే ముందు మంచి ప్రణాళిక మరియు ఆహార సదుపాయాలు చూసుకోవడం అవసరం. ఉత్తరప్రదేశ్ ను ఎంతమంది సందర్శించారు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా మ్యాంగోస్ ఏఐ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ పొందడానికి బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అందరికీ ధన్యవాదాలు.